పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ ద PSSM all over the world. ప్రతిసారి మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఇవాళ కూడా ఈ 5 ఫింగర్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం. కొత్త విధంగా ఈ 5 వేళ్ళని మనం తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు 5 విషయాలను సూచిస్తాయి. ఈ 5 వేళ్ళను మనం తెలుసుకుందాం. Let us understand these 5 fingers, then we know everything. ఎన్నో రకాలుగా మనం ఈ 5 వేళ్ళను తెలుసుకుందాం ఇంతవరకు. ఇప్పుడు ఇంకో విధంగా తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు ఏమిటంటే, మొట్టమొదటిది శ్రవణము, రెండవది మననము, 3 నిధిధ్యాసన, 4 సాక్షాత్కారము, 5 లోక కళ్యాణం. లోక కళ్యాణం ఎలా జరుగుతుంది? మనకి ఆత్మ సాక్షాత్కారం కాకపోతే జరగదు. మన ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? ఏదో ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. నిధిధ్యాసన అంటే అభ్యాసం. ఏదో ప్రాక్టీస్ చేస్తే కానీ అది సాక్షాత్కారం కాదు. ఏది అభ్యాసం చేయాలి అని తెలుసుకుంటే మనలో ఎంతో మథనం జరగాలి, క్షీరసాగర మంథనం జరగాలి. దాని పేరు మననం అంటాం. ఏది మంథనం చేస్తామో, ఏది చెవుల్లోంచి వింటామో దాన్ని మనం మంథనం చేస్తాం, మథనం చేస్తాం. అందులో తెలుసుకున్న సత్యాలను మనం అభ్యాసం చేస్తాము. అప్పుడు సత్యం సాక్షాత్కరింపజేస్తుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. కనుక 5 విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణము మొట్టమొదటిది, మననము రెండవది, నిధిధ్యాసన మూడవది, 4వది సాక్షాత్కారము, 5 లోక కళ్యాణం. శ్రవణం అంటే వినడం, చెవులు రెక్కించుకుని వినడం, నోరు మూసేసుకుని వినడం. మనమే మాట్లాడుతుంటే పక్కవాడిది ఏమి వింటాం? పక్కవాడిది వినాలంటే మనం నోరు మూసేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ థింగ్. మనం నోరు మూసుకొని మన చెవులను రెక్కించుకోవడమే శ్రవణము. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ పేరు కీస గౌతమి. ఆవిడ 4 ఏళ్ల కుర్రాడు చచ్చిపోతాడు. ఆవిడ లబోదిబం అంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతాడు. ఇంకా ఆవిడ పరిస్థితి ఏమిటి? నా కొడుకుని ఎవరైనా రక్షించే నాథుడు ఉన్నాడా అని అందరిని అడుగుతుంటుంది. నా కొడుకు నాకు కావాలి, నా కొడుకును రక్షించే నాథుడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఊరి వాళ్ళు ఏం చెప్పారు? మామూలుగా అయితే సాధ్యం కాదు, అయినా ఒక ఆయన ఉన్నాడు ఊరి బయట, ఆయన గొప్ప మహిమాన్వితుడు, ఆయన దగ్గర పోను అవన్నీ అవుతుందేమో అన్నాడు. ఆ ఊరి పొలిమేరలో బుద్ధుడు ఉన్నాడు. ఈవిడ తన కొడుకుని తీసుకుని వెళ్ళింది అక్కడికి, శవాన్ని తీసుకుని. ఆయన ధ్యానంలో ఉన్నాడు బుద్ధుడు. ఈవిడ పోయి కూర్చుంది. కొంతసేపటికి ఆయన కళ్ళు తెరిచాడు. ఏమిటమ్మా అని అడిగాడు. నా కొడుకు స్వామీజీ చచ్చిపోయాడు, ఊళ్ళో అందరిని అడిగితే
ఒక గొప్పవాడు ఉన్నాడు అన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు అలానే అనిపిస్తోంది. మిమ్మల్ని చూడంగానే ఆ గొప్పవాడు మీరే అని నాకు తెలుసుకున్నాను. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి. మీరు తలుచుకుంటే నా కొడుకు తిరిగి వస్తాడు అని ఆవిడే వేడుకుంది. గౌతమ బుద్ధుడు చూశాడు. ఆయనకి తెలియంది ఏముంటుంది? చెప్పాడు ఆవిడతో, నిజమేనమ్మా, నేను నీ అబ్బాయిని తిరిగి ప్రాణం ఇవ్వగలను, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అయితే ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో ఆ ఇంట్లోంచి కొన్ని ఆవగింజలు తీసుకురా అని చెప్పాడు. ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లోంచి ఇన్ని ఆవగింజలు తీసుకురా. ఆ ఆవగింజలు తీసుకుని నీకు కొంచెం నూరి దాన్ని కషాయం చేసి అబ్బాయిలో వేస్తాను, అప్పుడు ప్రాణం వస్తుంది అని చెప్పాడు. అవునా, ఆవగింజలే కదా, నేను పోయి తీసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ మళ్ళీ పరిగెత్తింది, ఊర్లోకి పరిగెత్తింది. ఒక ఇంట్లోకి వెళ్ళింది. నాకు కొన్ని ఆవగింజలు కావాలని. తీసుకో, ఎందుకు కావాలి, నా కొడుకుని ప్రాణాన్ని రక్షించుకో, నాకు కొన్ని ఆవగింజలు కావాలి, తీసుకో. అయితే మీ ఇంట్లో చావు లేదు కదా, మొన్ననే మా తండ్రి గారు చచ్చిపోయాడు, అయితే ఈ ఇల్లు పనికిరాదని చెప్పేసి అంటే ఇంకో ఇంటికి వెళ్ళింది. ఆవగింజలు కావాలని అడిగింది. తీసుకోండి అన్నారు. మీ ఇంట్లో చావు లేదు కదా, మా అమ్మమ్మ చనిపోయింది, ఏ ఇంట్లో చావు లేదు. ఆవిడ ఊరంతా తిరిగింది. అంతవరకు ఆవిడ తన కొడుకే చచ్చిపోయాడు, తన ఇంట్లోనూ చావు ఉందని అనుకున్నది ఆవిడే. ఇప్పుడు ఏం తెలుసుకుందంటే ప్రతి ఇంట్లోనూ చావు ఉంది, ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంది. ఆవిడకే ప్రత్యేకంగా ఏమీ ఎక్కువ జరగలేదు. ముఖ్యంగా పక్క వాళ్ళ దుఃఖాన్ని చూసుకుంటే ఈవిడ దుఃఖమే తక్కువ. ఇలాంటి ఎన్నో విషయాలు ఆవిడ గ్రహించింది ఆ ఊరంతా తిరుగుతుంటే. అంటే అందరికీ చెవులు అప్పగించింది ఆవిడ, అందరి కథలను వినింది ఆవిడ. మళ్ళీ తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చింది. ఏమ్మా ఆవగింజలు తీసుకొచ్చావా అని అడిగాడు. తీసుకురాలేదు స్వామి. ఎందుకు తీసుకురాలేదు అన్నాడు. అందరిలో చావు ఉంది స్వామీజీ, నాకు ఇప్పుడు అర్థమైంది, నా బాధలో నేను ఉన్నాను తప్ప పక్క వాళ్ళ బాధను నేను గుర్తించలేదు. నాకు ఇప్పుడు నా కొడుకు పోయాడన్న దుఃఖం లేదు, నా కొడుకు రావాలన్న ఆశ లేదు, నాకు ఆ ముక్తి మార్గం చూపించండి అని ఆవిడే వేడుకుంది. చూసారా? అవునా, నీకు ముక్తి మార్గం కావాలా? ఇలా కూర్చో, చేతుల్లో పెట్టుకో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, అలా కూర్చో, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు అన్నాడు ఆయన. ఆవిడ పేరు కీస గౌతమి. అంటే గౌతమ బుద్ధుడు ఆవిడ చేత ఏం చేయించాడు? శ్రవణము చేయించాడు. అంతవరకు ఆవిడ ఊర్లోని గొడవలు వినలేదు, ఊర్లోని గొడవలు చూడలేదు, వినలేదు. ఇంతసేపు తన సొంత ఇల్లు, తన సొంత సంసారము, సొంత గొడవలు, అవి తప్ప పక్కింటి వాళ్ళతో తెలియదు ఆవిడకి. పక్కింటి వాళ్ళని కూడా గమనించేంత బుద్ధి లేదు ఆవిడకి. గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే ఆ బుద్ధిని ప్రసాదించాడు, పక్క వాళ్ళని కూడా చూసి గమనించి నేర్చుకునే బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధి తెచ్చుకోమని చెప్పాడు, మార్గం చెప్పాడు. ఇన్ని ఆవగింజలు తీసుకురా. ఏ ఇంట్లో అయితే చావు లేదో, మనం మన ఇంట్లో చావు చూస్తాం, పక్కింటి వాళ్ళ చావు చూడం కదా మనం. ప్రతి ఇంట్లోనూ చావు తాండవం ఆడుతోంది. ఏ ఇంట్లో చావు తాండవం ఆడదు, ఏ ఇంట్లో దుఃఖము తాండవం ఆడదు. ఆవిడ చేత ఏం చేయించాడంటే గౌతమ బుద్ధుడు, పక్క ఇంటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ కథలు కూడా విను, అప్పుడు నీ కథ ఏమిటో నీకు తెలుస్తుంది. అంటే శ్రవణం చేయించాడు గౌతమ బుద్ధుడు. ధ్యానం చేయించలేదు, ఫస్ట్ శ్రవణము. ఆవిడ అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి శ్రవణం చేసి దారిలో వచ్చేటప్పుడు ఆవిడకి మననం పూర్తి అయిపోయింది. ఓహో, అందరి ఇళ్ళలో దుఃఖం ఉంది కదా, ఇది మామూలే, ఇది సర్వసామాన్యమే అని ఒక కంక్లూజన్కి వచ్చింది ఆవిడే, మననం చేసింది ఆవిడే. తర్వాత బుద్ధుడి దగ్గర చోటికి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి అప్పుడు బుద్ధుడు ఒక ప్రాక్టీస్ ఇచ్చాడు, ఆనాపానసతి ప్రాక్టీస్. నువ్వు దీన్ని అభ్యాసం చేయన్నాడు కీస గౌతమిని. ఓహో, ఇదా నేను అభ్యాసం చేయాలి, నేను చేస్తాను స్వామీజీ అని చెప్పింది. అభ్యాసం చేసింది కొన్ని రోజులు.
కొన్ని నెలలు. ఇంకా సాక్షాత్కారం కాకుండా ఎలా ఉంటుంది ఆ కీస గౌతమి? సాక్షాత్కారం అయిన తర్వాత లోక కళ్యాణానికి ఎందుకు పోవద్దు? సహజంగానే పోతుంది. తాను తెలుసుకున్నది అందరికీ చెప్తుంది. తాను చేసిన అభ్యాసం అందరి చేత చేయిస్తుంది. తాను పొందిన ఆత్మ సాక్షాత్కారానికి అందరికీ ప్రసాదించడం కోసం దారి చూపిస్తుంది. వాళ్ళు కూడా సాక్షాత్కారం పొంది లోక కళ్యాణంలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు.